హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు నేను స్నాక్స్ చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లల కోసమే కాకుండా పెద్దవారు కూడా ఈ స్నాక్స్ రెసిపీని చక్కగా తినొచ్చండి. హాట్ అంటే ఎక్కువగా ఇష్టం ఉన్నవారు 10 నిమిషాల్లో ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తానండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి, పక్కన పెట్టుకోండి. అలాగే ఒక బౌల్ తీసుకొని, మిక్సింగ్ బౌల్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దానిలోకి ఉడికించిన బంగాళదుంప వేసుకుందామండి. దానిపైన ఉన్న స్కిన్ అంతా తీసేసుకుని అలా బంగాళదుంపలు ఉడికించుకుని వేసుకున్న తర్వాత దానిని స్పూన్తో మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 2-3 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ తీసుకుని అలా వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోండి. దీనిని కచ్చాపచ్చాగా మిక్సీ గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ అయిన పేస్ట్ అంతా కూడా అలా బంగాళదుంపల్లో వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్నాం కదా, ఇలా కలిపేసుకుందాం. దీనిలోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకుని వేసుకోవాలండి. పొడి బియ్యం పిండి అండి ఇది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా కడిగి కట్ చేసుకుని వేసుకుందాం. అలాగే కరివేపాకును కూడా బాగా కడుక్కొని అలా వేసుకుందాం. అవన్నీ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకుందామండి. బంగాళదుంపలో ఇవన్నీ కూడా కలవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా పొడి పొడిగానే కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఫ్రెండ్స్, ఈ పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెంగా వాటర్ పోసుకోండి. మనం మిక్సీ జార్లో మసాలా గ్రైండ్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి మాత్రమే పోసుకోండి. ఎక్కువగా పోసామంటే పిండి జారుగా అయిపోతుంది. మనం స్నాక్స్ని డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బాగా పీల్చేస్తాయండి. గట్టిగా కలపొద్దు, గట్టిగానే కలుపుకోండి, పలుచగా కలపకూడదు. అలా ముద్ద రెడీ అయింది కదా, దానికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసి అలా చుట్టూ కూడా స్ప్రెడ్ చేసి అలా పక్కన పెట్టుకుందామండి. ఇలా చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్కి ఆయిల్ రాసుకోండి. అలాగే కొంచెం కొంచెంగా మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని అలా సన్నగా పొడవుగా ఇలా చేసుకోండి. అలా రోల్స్ లాగా చేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. మనకి కావాల్సిన సైజులో కావాల్సిన షేపులో కట్ చేసుకోవచ్చండి. కటింగ్ ప్రాసెస్ అనేది మీ ఇష్టం. ఎలా అయినా ఏ షేప్లో అయినా మీరు కట్ చేసుకోవచ్చు. నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మనకి కావాలంటే ఇంకా చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చండి. మనం చిన్నపిల్లలకి స్నాక్స్ చేయబోతే వారికి ఇలా చిన్న చిన్నగా చేసి ప్లేట్లో పెడితే వాళ్ళు సరదాగా ఇష్టంగా తింటారు కదా. ఇలా చిన్న చిన్న సైజులో కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన సైజులో చేసుకోండి. ఇప్పుడు ఫోర్క్ తీసుకుని అలా కొంచెం డిజైన్ కోసం అలా కొంచెం చూడటానికి కొంచెం అందంగా ఉండాలి కదా, అందుకే ఇలా ఫోర్క్తో ఇలా సన్నగా డిజైన్ పెడుతున్నానండి. అలా పెట్టిన తర్వాత ఆ పీసెస్ అనేవి చక్కగా కొంచెం ఒత్తుకున్నట్లుగా పల్చగా కూడా వస్తాయి కదా. మరి లావుగా ఉన్న డీప్ ఫ్రై చేసినప్పుడు లోపల కూడా పచ్చిగా ఉంటాయండి. అందుకే ఇలా మనం ఫోర్క్తో ప్రెస్ చేస్తే కొంచెం సన్నగా వస్తాయి. అలాగే డిజైన్ కూడా వస్తుంది. అలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా అలా మనకి కావలసిన సైజులో చేసుకుని ఒక ప్లేట్లోకి సర్దేసుకోవాలండి. అన్నీ కూడా ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా సింపుల్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. ఆయిల్ కూడా అసలు ఎక్కువగా పీల్చదండి. చాలా చాలా బాగుంటాయి. పిల్లలే కాకుండా పెద్దవారు కూడా టీ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకుని తినొచ్చు.
ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి వెంటనే నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే మీకు కూడా రెసిపీస్ నచ్చితే ఇంట్లో ఫాలో అయ్యి కుక్ చేసి మీ ఫ్యామిలీకి కూడా సర్వ్ చేయొచ్చండి. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇలా చేసుకుని ఒక ప్లేట్లోకి సర్దేసుకుని ఉంచుకోవాలండి. రెడీగా ఇలా సర్దుకుని పెట్టుకున్నాం కదా, నేను ఈ సైజులో కట్ చేశాను. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. కళాయి తీసుకుని ఆయిల్ కూడా ఎక్కువగా పొయ్యాల్సిన పని లేదండి, చాలా సింపుల్గా కుక్ చేసేసుకోవచ్చు. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటి మనం ఆయిల్కి పట్టినన్ని వేసుకోవచ్చు. చిన్న చిన్నగా మనం కట్ చేసాం కాబట్టి చాలా ఎక్కువగానే మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా ఈజీగా మనకి ఫ్రై అయిపోతాయి. ఇలా రెండు వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి. మరీ ఎక్కువగా బ్లాక్ కలర్గా రాకూడదండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. అవి చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి. మనం ఈ కలర్ వచ్చిన తర్వాత వెంటనే కూడా తీసేసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మనం దీనిలో పచ్చిమిర్చి అల్లం వేసాం, అలాగే ధనియాలు కూడా వేసాం, జీలకర్ర వేసాం, అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేసాం కదా. చాలా చాలా కమ్మగా అనిపిస్తాయండి. తింటుంటే అల్లం ఫ్లేవర్ కానీ ఆనియన్ ఫ్లేవర్ కానీ చాలా బాగా తెలుస్తుంది. ఘాటుగా చక్కగా తినొచ్చండి. హాట్ అంటే ఎక్కువగా పెద్దవారికి ఇష్టంగా ఉంటుంది కదా, అలాంటి వారు చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా చాలా ఈజీగా ఇలా కుక్ చేసుకుని ఈవినింగ్ టైంలో సర్వ్ చేసుకోవచ్చండి. మీకు ఈ రెసిపీ అనేది నచ్చితే కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అలాగే వీడియోకి కూడా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకుని వేడివేడిగా ఇలా సర్వింగ్ బౌల్లో వేసేసుకోవటమేనండి. ఇలా సర్వ్ చేసుకోవటమే, వేడివేడిగా ఉన్నప్పుడే మనం చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఆలు రెసిపీ రెడీ అయిపోయింది. ఇలా డైరెక్ట్గా కూడా మనం తినొచ్చండి. లేదంటే చిన్నపిల్లలకి సాస్ అంటే ఇష్టం ఉంటుంది కదా, టమాటా సాస్ కూడా వారికి ఒక ప్లేట్లో పెట్టి టమాటా సాస్ కూడా వేసి అలా పెట్టి సర్వ్ చేయొచ్చండి. చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతాయండి. మీరు కూడా కుక్ చేయండి, ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుంది. ఇలా మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకోవటమే. చాలా చాలా సింపుల్గా ఈజీగా చూపించాను కదా, తక్కువ టైంలోనే మనం ఈ స్నాక్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు. ఒక్క బంగాళదుంప ఉంటే చాలండి, ఒక కప్పు బియ్యపిండి ఉంటే చాలండి, చాలా సింపుల్గా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. మీరు కనుక చూసినట్లయితే లోపల చాలా సాఫ్ట్గా, పైన చక్కగా క్రిస్పీగా చాలా చాలా బాగా ఫ్రై చేసాం. మీకు నచ్చితే ఈ రెసిపీ అనేది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయండి. లైక్ చేయండి వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.